ఎస్ ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ఓ యువకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన షేక్ మొహమ్మద్ ఆసిఫ్ అనే యువకుడు ఐ లవ్ పాకిస్తాన్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారాయి. దీంతో కదిరి యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. యువకుడికి అసలు పేరు ధనుంజయ్ అని, ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని మతం మార్చుకుని బెంగళూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అయితే తనను ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆసిఫ్ చెప్పాడు. ప్రసన్న కుమార్ రెడ్డికి తాను అప్పుగా ఉన్నానని, తిరిగి చెల్లించకపోవడంతో తాను చెప్పిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. ఇక పాకిస్తాన్ కు అనుకూలంగా ప్రకటన చేయడంతో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఊరు అడ్రస్ చెప్పరా? దేవిరెడ్డిపల్లి అనక దేవిరెడ్డిపల్లి కదిరి మండలం, కదిరి నల్లచెరువు మండలం, కదిరి తాలూకా. నీ రియల్ పేరు ఏమరా? నా పేరు షేక్ మొహమ్మద్ ఆసిఫ్. ఫస్ట్ పేరు ఏమరా? ఫస్ట్ పేరు ధనుంజయ. ఇవిడేమరా నింది? పాకిస్తాన్ జిందాబాద్. పాకిస్తాన్ జిందాబాద్ ఇండియాలో. సరే ఉండరా ಸರ್. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಆಂಧ್ರದ ನೀನು ಐ ಲವ್ ಪಾಕಿಸ್ತಾನ್ ಅಂತಿದ್ದಾನೆ. ನಾನು ಇವಾಗ ವೈಟ್ ಫೀಲ್ಡ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಅಲ್ಲಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಐ ಲವ್ ಪಾಕಿಸ್ತಾನ್. ನೀವು ಯಾವ ತರ? నాది వచ్చి ఆంధ్ర. ఊరు అడ్రస్ చెప్పరా? దేవిరెడ్డిపల్లి అనక దేవిరెడ్డిపల్లి కదిరి మండలం, కదిరి నల్లచెరువు మండలం, కదిరి తాలూకా. నీ రియల్ పేరు ఏమరా? నా పేరు షేక్ మొహమ్మద్ ఆసిఫ్. ఫస్ట్ పేరు ఏమరా? ఫస్ట్ పేరు ధనుంజయ. ఇవిడేమరా నింది? పాకిస్తాన్ జిందాబాద్. పాకిస్తాన్ జిందాబాద్ ఇండియాలో. సరే ఉండరా ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ఆంధ్ರದ ನೀನು ఐ లవ్ ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ఓ యువకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన షేక్ మొహమ్మద్ ఆసిఫ్ అనే యువకుడు ఐ లవ్ పాకిస్తాన్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారాయి. దీంతో కదిరి యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. యువకుడి అసలు పేరు ధనుంజయ్ అని, ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని మతం మార్చుకుని బెంగళూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అయితే తనను ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆసిఫ్ చెప్పాడు. ప్రసన్న కుమార్ రెడ్డికి తాను అప్పుగా ఉన్నానని, తిరిగి చెల్లించకపోవడంతో తాను చెప్పిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. పాకిస్తాన్ కు అనుకూలంగా ప్రకటన చేయడంతో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. షేక్ మొహమ్మద్ ఆసిఫ్. ఫస్ట్ పేరు ఏమరా? ఫస్ట్ పేరు ధనుంజయ. ఇవిడేమరా నింది? పాకిస్తాన్.